Disturbing and graphic visuals, viewer discretion is advised. తమిళనాడు తిరువెన్నెల్వేలిలో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వార్తని ఇప్పుడు మీరు చూస్తున్నారు. రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. కారులో వెళ్తున్న రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ పై దాడి చేస్తున్న దృశ్యాలవే. ఆ కారులో రిటైర్డ్ ఎస్ఐ ఉన్నారు. కుటుంబంతో సహా ఆయన వెళుతూ ఉన్నప్పుడు కారులో నుంచి ఆ కుటుంబ సభ్యులను కిందకి దించేశారు. కుటుంబ సభ్యులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్లను ఆ దుండగులు వెనక్కు తోసేస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఆ కుటుంబ సభ్యులకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ సమయంలో అటువైపుగా మిగిలిన కార్లు కొన్ని వాహనాలు వెళుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎందుకు భయంలో ఒకవేళ ఆగితే తమపై ఎక్కడ దాడి చేస్తారోనని వాళ్ళు ఆగలేదు. చూడండి ఒకసారి, అద్దాలు పగలగొడుతూ ఉన్నారు. వెనుక నుంచి ముప్పేట దాడి, ఇటువైపు నుంచి ముందు నుంచి ఆ పక్క నుంచి ముప్పేట దాడి చేస్తూ లోపల ఉన్న రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ పై అతి కిరాతకంగా దాడి చేసి చంపేస్తున్నారు. యువతల కారులో అద్దం గ్లాస్ కనిపిస్తోంది కదా, ఈ కారులో ఉన్న వ్యక్తులు ఆ ఘాతుకాన్ని వాళ్ళ ఫోన్లో చిత్రీకరించారు. కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ కత్తితో వీళ్లపైన అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళపై కూడా వేటు వేసే అవకాశం ఉంటుందని భయంతో అటు పక్క నుంచి కొన్ని ట్రక్స్ వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, లారీలు వెళ్తూ ఉన్నాయి, బైకులు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా భయంతో వణికిపోయారు. ఈ ఘటనకు పాల్పడింది పాత నేరస్తులు అని తెలుస్తూ ఉంది. కారులో రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ వెళుతూ ఉన్న సమయంలో కారులో నుంచి కుటుంబ సభ్యులను దించేసి ఆ కారులో ఉన్న జాకీర్ హుస్సేన్ పై కిరాతకంగా దాడి చేస్తున్న దృశ్యాలు ఇవి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పాత కక్షలు కార్పణ్యాలతో నరికి చంపుతున్న దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మానవత్వాన్ని మరిచిపోయి ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ మంగళవారం దుండగులు నరికి చంపేశారు. ఆయన నమాజ్ ముగించుకొని ఇంటికి వెళుతూ ఉండగా బైక్ పై వచ్చిన దుండగులు ఆ కారును చుట్టుముట్టి మెడ ముఖ భాగాల్లో విచ్చలవిడిగా కత్తులతో నరకటంతో జాకీర్ హుస్సేన్ అక్కడికక్కడే చనిపోయారు. జాకీర్ హుస్సేన్కు భార్య, కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. ఈ దుండగులు అక్బర్ షా, తౌఫిక్, ఈ దుండగులిద్దరూ కూడా నరికి చంపిన తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇంకో ముగ్గురు కూడా మనకి కనిపిస్తున్నారు. ఆ దుశ్చర్యకు పాల్పడుతున్న దుండగులు ముగ్గురు వరకు కనిపిస్తున్నారు. ముగ్గురు మూడు వైపుల నుంచి ఆ ఎస్ఐపై దాడి చేసి 1, 2, 3, 4 దుండగులు మనకి కనిపిస్తున్నారు. ఆ అటువైపు కూడా మరొకరు కనిపిస్తున్నాడు. బైకులపై వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి డోర్స్ ఓపెన్ చేసి ఆ కారులోనే జాకీర్ హుస్సేన్ పై రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ పై విచక్షణారహితంగా నరుకుతున్న దృశ్యాలు ఇది తమిళనాడులో చోటు చేసుకుంది ఈ ఘటన. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది, దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు ముందు రిటైర్డ్ ఎస్ఐపై దాడి జరగడానికి ముందు ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. மரணிக்கும் போதும் சட்டத்தை மதித்தவனாக மன்னிக்க வேண்டும் என்ற ஆசைதான். இந்த கேஸ் போடாம இருக்கிறதுக்கு உதவி ஆணையாளர் செந்தில்குமார் அவர்கள் என்ற பேரம் பேசினார். அதுக்குள்ள ஆதாரம்லாம் இருக்கு. போட மாட்டேன், எஃப்ஐஆர் தானே பார்த்துக்கலாம், நான் தானே என்கொயரி பண்ணணும்னு சொன்னார். செய்யாத தவறுக்கு ஒருபோதும் பணம் தர மாட்டேன், அந்த பணம் ஏழைகளுக்கு கொடுத்தாலும் கொடுப்பேன், உனக்கு தர மாட்டேன்னு சொல்லிட்டு போயான்னு சொல்லிட்டு வந்துட்டேன். என்னை கொலை செய்தவனை எனக்கு வக்காலத்து வாங்குற வக்கீலுடைய தகப்பனாருக்கு போன் பண்ணி இந்த தௌஃபீக் போன் பண்றான், மிரட்டுறான். இவனை கேட்கறதுக்கு இங்க ஆளே கிடையாது. நீங்களும் கேட்க போறதில்ல. நன்றி. வாழ்க வளத்துடன், வாழ்க தமிழகம், வாழ்க தமிழக மக்கள். இது போடுறேன்னா தெரியட்டும். மரணிக்கும் போதும் சட்டத்தை மதித்தவனாக மன்னிக்க வேண்டும் என்ற ஆசைதான். இந்த கேஸ் போடாம இருக்கிறதுக்கு உதவி ஆணையாளர் செந்தில்குமார் அவர்கள் என்ற பேரம் பேசினார். அதுக்குள்ள ஆதாரம்லாம் இருக்கு. போட மாட்டேன், எஃப்ஐஆர் தானே பார்த்துக்கலாம், நான் தானே என்கொயரி பண்ணணும்னு சொன்னார். செய்யாத தவறுக்கு ஒருபோதும் பணம் தர மாட்டேன், அந்த பணம் ஏழைகளுக்கு கொடுத்தாலும் கொடுப்பேன், உனக்கு தர மாட்டேன்னு சொல்லிட்டு போயான்னு சொல்லிட்டு வந்துட்டேன். என்னை கொலை செய்தவனை எனக்கு வக்காலத்து வாங்குற வக்கீலுடைய தகப்பனாருக்கு போன் பண்ணி இந்த தௌஃபீக் போன் பண்றான், மிரட்டுறான். இவனை கேட்கறதுக்கு இங்க ஆளே கிடையாது.
நீங்களும் கேட்க போறதில்ல. நன்றி. வாழ்க வளத்துடன், வாழ்க தமிழகம், வாழ்க தமிழக மக்கள். ఇది పోరేయన్నా. ఇప్పుడు మాట్లాడిన ఈ వ్యక్తే రిటైర్డ్ ఎస్ఐ జాకిర్ హుస్సేన్. నడి రోడ్డుపై రిటైర్డ్ ఎస్ఐ జాకిర్ హుస్సేన్ను అతి కిరాతకంగా చంపేశారు. అతని వయసును కూడా కనీసం దృష్టిలో పెట్టుకోలేదు. ఆ వయసులో కనీసం అతను ప్రతిఘటించలేడు. అలాంటి మనిషిని కారులో నిస్సహాయాన్ని చేసి నలుగురు చుట్టుముట్టి నరికేస్తున్న దృశ్యాలవి. కూతురు ఆందోళనలో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళనలో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమెను పక్కకి తోసేసి మరి నడి రోడ్డు పైన అందరూ చూస్తూ ఉండగానే బరి తెగించిన ఈ రౌడీలు ఆ రిటైర్డ్ ఎస్ఐను నరికి చంపేశారు. ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జాకిర్ హుస్సేన్తో ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కారణంతోనే కారులో వెళ్తున్న నమాజ్ ముగించుకొని కారులో